హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎక్స్ట్రాగా దారాలు కొనకుండా ఇలా పట్టు శారీస్కి టాజిల్స్ ఎలా వేసుకోవాలో ఈజీగా చూపిస్తున్నానండి. ఇది లైట్ పీచ్ కలర్కి డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చిందండి. లైట్ వెయిట్ పట్టు శారీ అయితే చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ గ్రీన్ వచ్చిందనమాట. సరే, దీనికి అంచులు కుట్టకుండా టాజిల్స్ వేసుకుందాము అని అమ్మ వాళ్ళు నాకు నేర్పించిన విధంగా టాజిల్స్ అయితే వేసి మీకు కూడా చూపిస్తాను. దీనికి మనం ఎక్స్ట్రాగా దారాలు అయితే బయట నుంచి కొనుక్కోక్కర్లేదు. దీనికి ఉన్న అంచుతోనే ఎలా వేసుకోవాలో మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నానండి. నా ఈ చిన్న చిన్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎక్స్ట్రాగా బ్లౌజ్కున్న క్లాత్ని అయితే కొంచెం మనకి ఎంతవరకు లెంగ్త్ కావాలో అంతవరకు మనం కట్ చేసుకుని బ్లౌజ్ పీస్ అయితే తీసేసుకున్నాము. తర్వాత ఇదిగోనండి, ఇలా సన్న సూది ఉంటుంది కదా, మనకి మగ్గం వర్క్ చేసే సూదులు ఉంటాయి కదా, ఆ సూదులతో స్లోగా ఇలాగా ఈ పోగులు అయితే తీసేసుకోవాలి. పట్టు శారీ కదండి, చాలా ఈజీగానే మీకు దారాలు ఇలా వచ్చేస్తూ ఉంటాయి. ఇలా కొంచెం కొంచెంగా దారం అయితే తీసేసుకుంటే మనకి దారాలాగా వేలాడుతుంది అనమాట. దీనికి కొంచెం పేషెన్స్ అయితే కావాలి, కానీ ఫైనల్గా రిజల్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. బయటికి వెళ్ళి సేమ్ మ్యాచింగ్ కలర్ దారం వెతుక్కుని ఈ శ్రమ అంతా లేకుండా చాలా ఈజీగా మనం ఇంట్లోనే ట్రై చేయొచ్చు. ఈ మగ్గం సూది ఒకటి ఉంటే సరిపోతుంది. చూసారు కదా, కొంచెం కొంచెం ఇలాగా దారాలాగా వచ్చేస్తుందండి. లేదు మాకు ఇలాగా అలవాటు లేదు, మేము ఇలా చేసుకోలేమంటే దీనికి ఇంకో ఈజీ మెథడ్ కూడా ఉందన్నమాట అండి. మీకు అది కూడా చేసి చూపిస్తాను. ఇలా మీకు ఎంతవరకు లెంగ్త్ కావాలో అంతవరకు ఇలా కట్ చేసుకోండి. కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఒక 1/2 ఇంచు లేదంటే 3/4 ఇంచు అలాగా నేను ఉజ్జాయింపున కట్ చేస్తున్నాను, కానీ మీకు కరెక్ట్ మెజర్మెంట్ కావాలంటే కరెక్ట్గా టిక్ చేసుకుని అలా కట్ చేసుకోండి. అంచుల దగ్గర అయితే ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. మామూలుగా కూడా ఇలాగ ప్లెయిన్ క్లాత్ దగ్గర కూడా ఇలా కట్ చేసుకోవచ్చు, కానీ నేనైతే ఓన్లీ పట్టు క్లాత్ వరకు కట్ చేసుకున్నాను. నాకు అలవాటు కాబట్టి ప్లెయిన్ క్లాత్ మొత్తం నేను దారాలు తీసేస్తానండి. చూసారా, ఇలా ఈ పట్టు దారం కూడా ఇలా లైట్గా పోగులాగా వచ్చేస్తుంది కదా. ఇక్కడ వరకు అయితే నేను కట్ చేసుకుంటాను నిలువుగా. మిగిలిన ప్లెయిన్ గ్రీన్ క్లాత్ అయితే మాత్రం మొత్తం నేను పోగులు లాగేసుకుంటాను. మీకు ఈ మగ్గం సూది లేదనుకోండి, నార్మల్గా బంత సూదులు లేకపోతే కొంచెం గట్టిగా ఉన్న సూదులు ఉంటాయి కదండి, పెద్ద సూదులు, లావు సూదులు, దాంతో కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా, నాకు ఎంత లెంగ్త్ అయితే కావాలో అంతవరకు నేను ఇలాగా దారాలు మొత్తం తీసేసుకున్నానండి. సెల్ఫ్ కలర్ కదా, అందుకే మీకు అంత క్లారిటీగా కనిపిస్తుందో లేదో మరి. ఇప్పుడు ఇలాంటి లావు పూసలు అయితే మనకి బయట దొరుకుతాయి కదండి, 10 రూపీస్ 20 రూపీస్ అలా ఉంటుంది ప్యాకెట్ అంతే, అంతకుమించి కాస్ట్ అయితే ఉండదు. ఇదిగోనండి, ఇలా ఈ బీడ్స్ అయితే గోల్డ్ కలర్ బీడ్స్ నేను తీసుకున్నాను. ఇలా గోల్డ్ కలర్ ప్యాకెట్ ఒకటి తెచ్చుకుంటే మనకు దేనికైనా యూజ్ అవుతాయి. ఇలా కొంచెం వరకు మనకు ఎంతవరకు కావాలో అంతవరకు ఈ దారాన్ని అయితే తీసుకుని ఈ పూసను ముందు ఈ మగ్గం సూదికి ఎక్కించుకుని ఈ మగ్గం సూదుకున్న సన్న పాయింట్ ద్వారా ఆ దారాన్ని మొత్తం ఈ పూసలో నుంచి బయటికి లాగాలన్నమాట అండి. చూసారు కదా, ఈ విధంగా మనం దారం అయితే మొత్తం బయటికి లాగేసుకుంటాము. బయటికి లాగేసుకున్న తర్వాత అదే సూది హెల్ప్తో మనం ఇలా ముడిలాగా వేసుకుని దీన్ని కూడా ఈ సూది ద్వారా మనం ఇలా ముడేసుకుని బయటికి లాగేసుకుంటామండి. తర్వాత మనకి ఎంత లూజులో ఆ పూస కావాలో అంత లూజ్ వరకు దాన్ని ముడేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఇంకొకసారి చూడండి. అంతేనండి, మనకి ఎంతెంత లెంగ్త్ వరకు కావాలో అంత లెంగ్త్ వరకు కొంచెం దారం తీసుకోవడం, ఆ సూదిలో నుంచి పూస ముందు ఎక్కించుకోవడం, తర్వాత ఆ మగ్గం సూది ద్వారా ఆ పాయింట్ నుంచి ఆ దారాన్ని ఇలా అయితే బయటికి లాగేసుకోవడమేనండి. చాలా సింపుల్గా ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే మనకి 2-3 శారీస్కి వస్తుందండి. సింపుల్గా ఒక 5 రూపీస్ పెట్టుకుంటే మన చీరకి మనమే టాజిల్స్ వేసుకోవచ్చు. ఇలాగా పూసలు లేకుండా మా అమ్మ వాళ్ళు నేత చీరలకు కానీ లేకపోతే కొంచెం నేత చీరల టైప్లో ఉంటాయి కదండి, ఆ పేరు నాకు గుర్తు రావట్లేదు, గద్వాల్ శారీస్ లాంటి వాటికి ఇలాగైతే వేసుకునేవారండి అమ్మ, పెద్దమ్మ వీళ్ళు.
అది ఎందుకో గుర్తొచ్చి ఈ పట్టు శారీకి అలా వేసి చూపిద్దాము మీకు కూడా అని వేశాను. అంతేనండి, చూసారా? ఈ శారీకి అయితే నేను సింపుల్గా ఇలా ట్యాజిల్స్ వేసుకున్నాను. చాలా బాగుందండి. లుక్ అయితే చాలా నీట్గా వచ్చింది. ఏ గాడిగా లేకుండా సింపుల్గా ఇష్టపడేవాళ్ళు ఇలా తప్పనిసరిగా ట్రై చేయండి. ఫైనల్గా నేనైతే ఎడ్జెస్ అన్నీ ఈక్వల్గా రావాలని ముడి వేసినప్పుడు కొంచెం ఒక్కొక్కసారి ఎగుడు దిగుడు వస్తుంది కదండి. అలాంటప్పుడు మనకి ఫినిషింగ్ నీట్గా రావాలంటే ఈ ఎడ్జెస్ని ఇలా సిజర్తో సమానంగా కట్ చేసుకున్నారనుకోండి ఇంకా లుక్ బాగుంటుంది. చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. మీకు కనుక ఇది వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. చూసారు కదా ఇంట్లోనే ఎంత సులువుగా మనం ట్యాజిల్స్ వేసుకోవచ్చో. బాయ్ ఫ్రెండ్స్.